భారాన్ని తగ్గించారట, బాధ్యతలు పెంచారట. సచివాలయాలకు సంబంధించి క్లస్టర్లుగా మారినటువంటి గ్రామ సచివాలయాలు. ఓవరాల్గా గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబంధించి జనాభా ఎక్కువగా ఉన్న చోటేమో సిబ్బంది సరిపడా ఉండరు, వీరు అధికంగా ఉన్న చోట జనసంఖ్య తక్కువగా ఉంటుంది. చాలా ఏళ్ల పాటు గ్రామ వార్డు సచివాలయ ఇది పరిస్థితి. కూటమి ప్రభుత్వం వ్యవస్థలకు చెక్ పెట్టింది. సచివాలయాల వ్యవస్థకు బలోపేతం చేయడంతో పాటు అందులోని ఉద్యోగుల సేవలను సమర్థంగా వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో క్లస్టర్ల వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. తద్వారా 2 సచివాలయంలో క్లస్టర్ పరిధిలోకి మారుస్తున్నారు. తద్వారా సిబ్బంది కొరతను అధిగమించడానికి అవకాశం ఏర్పడినట్లయింది అంటూ ఓ దిక్కుమాలిన కవరింగ్ వార్త రాసుకొచ్చారనమాట. అక్కడ ఉన్నది 2000 కుటుంబాలకు ఒకటి. అందులో ఒక చోట ఎక్కువ ఉండేది ఏంటి, ఒక చోట తక్కువ ఉండేది ఏంటి, వినేవాడు వెర్రోడు అయితే చెప్పేవాడు మేధావి అన్నట్టు, లేకపోతే చదివేవాడు ఎదవైతే రాసేవాడు మేధావి అన్నట్టు రాస్తున్నారు అనమాట. ఈ అత్తెలివితేటల వార్తలు మాత్రం బాగానే ఉంటాయి. సచివాలయ వ్యవస్థలో ఆ సిబ్బంది నానా తిప్పలు పడుతున్నారు. ఎవరిని ఎక్కడికి బదిలీ చేస్తున్నారు లేదు, డబ్బులు ఇచ్చి బదిలీ చేయించుకోవాలి, రికమెండేషన్ ఇచ్చుకుని బదిలీ చేయించుకోవాలి, వాళ్ళ కాళ్ళు పట్టుకుని వీళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళ జీవితంలో ఉద్యోగాలు సంపాదించే రోజున ఇంత నరకం ఎప్పుడు పడలేదు. ఇప్పుడు మాత్రం అంత నరకం పడుతున్నారు. ఆ వార్తలు రాయడం అనేసి దిక్కుమాల కవరింగ్ వార్తలు మాత్రం బాగా రాస్తున్నారు.